వెళ్ళు. నా పేరు చలపతి సార్. నేను గుణదల్లో ఉంటాను సార్. నేను రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీని సార్. నాకు ఒక కొడుకు కూతురు సార్. నా కొడుకు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాడు సార్. సంవత్సరం క్రితం యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు సార్. అతని కంపెనీ వాళ్ళు నాకు 5 లక్షలు ఇచ్చారు సార్. ఆ డబ్బుతో నా ప్రావిడెంట్ ఫండ్ కలిపి గుణదల్లో స్థలం తీసుకుని ఇల్లు కట్టుకున్నాను సార్. మా ఇంటి పక్కన నాని అనే ఒక బిల్డర్ కొత్తగా ఒక కాంప్లెక్స్ కడుతున్నాడు సార్. ఆ కాంప్లెక్స్ కి స్థలం చాలట్లేదని మా ఇల్లు ఖాళీ చేయమని రోజు వచ్చి మమ్మల్ని అందరినీ బెదిరిస్తున్నాడు సార్. భయంగా ఉంది సార్. ఎవడా నాని? ఒకప్పుడు కంచికి చెల్లలో వాడు చిన్న షీటర్ ప్రసాద్. ఈ మధ్య గుణదల్లో అడిగెట్టి రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. లాయర్ గారు, ఒకసారి మన కృష్ణను వెళ్ళి ఆ గుణదల నానితో మర్యాదగా మాట్లాడరమ్మని చెప్పండి. రేయ్, కాళీగారు మర్యాదగా మాట్లాడరమ్మని చెప్పారు. లోపల పెట్టు. నిన్ను కలవటానికి కాళీగారి మనుషులు వచ్చారన్నా. అయితే ఏంట్రా, రాని. నమస్తే సార్. ఏంటమ్మా? కాళీగారు పంపించారు మీతో మాట్లాడరమ్మని. ఖాళీ రియల్ ఎస్టేట్ లో దిగాడా? ఓసారి ఆఫీస్కి వచ్చి కలవమను, మంచి స్థలం ఇప్పిస్తా. సార్, చలపతి మీ అంత పెద్దోడు కాదు సార్. కష్టాల్లో ఉన్నాడు. అర్థం చేసుకొని ఆ స్థలం వదిలేయండి. వీళ్ళ గొడవ ఏంట్రా? ఇచ్చేది వాడు, తీసుకునేది నేను. మధ్యలో మీకేంట్రా? ఒకప్పుడు కంచికి చెరలో నేను కత్తిపట్టి తిరిగినోడ్నేరా. ఏదో ఇప్పుడు డీసెంట్గా రియల్ ఎస్టేట్లోకి దిగాను అంతే. అంటే ఆ స్థలం వదలడం కుదరదా సార్? ఎండన పడి వచ్చినట్టున్నారు. కింద ఫ్లోర్లో మా వర్కర్స్ భోజనం చేస్తున్నారు. మీరు వెళ్ళి నా పేరు చెప్పి తినెళ్ళండి. వద్దు సార్, మేము బయలుదేరుతాం. ఇలాంటి 4 ఆకురోడీలు 4 ఆకులు నాకెళ్తే నాకేం ఊడదురా. కాళీగారు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు సార్. ఎవడన్నమైనా ఒక్కసారి తింటే చచ్చే వరకు వాడికి విశ్వాసంగా ఉండాలని. మర్యాదగా ఇల్లు అడిగితేనే ఆ కాళీగాడికి వెళ్ళి చెప్పావే, నిన్ను కొడితే ఎవరికిరా చెప్తా? ఆ దేవుడికా? చూడు బ్రదర్, బెజవాడకు అలవాటుంది. మాట వినని శత్రువుకైనా ముందు మర్యాదగా చెప్తాం. కాదు కుదరదు అని నీలాగా ఫోజు కొడితే ఇలాగే రోడ్ల మీద పరిగెట్టించి మరీ చంపుతా. మీ పని పూర్తయింది బ్రదర్. మీరు హ్యాపీగా వెళ్ళి మీ ఇంట్లో ఉండండి. చాలా థ్యాంక్స్ సార్. భలే అలాంటిదేమవుతుంది. వెళ్ళండి. మళ్ళీ కలుస్తాను సార్.
నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే బాగున్నావా? ఏరా కాశీ, బాగున్నావా బాగున్నాను. జయకృష్ణ అన్న, బాగున్నావా? ఏంటి విజయన్న, చెప్తాంటి ఆ నానిగాడిని వీధుల్లో తరిమి తరిమి చంపావంట. ఏ కృష్ణ ఏమైపోయావయ్యా? రా కూర్చో. అన్నయ్య ఇక్కడ ఎవడు ఫోన్లో? ఆ నాన్నగానే మీరు లేపేశారు కదా, ఆ. వాళ్ళ మామ సాగర్ ఒకటే గోల. చెప్పు సాగర్. ఏంటి కాళీ గారు ఇలా చేశారు? నాని నా మేనల్లుడండి. వాడిని కంచిక చెరల నుంచి తీసుకొచ్చి నా బిజినెస్ లన్నీ అప్పచెప్పి వాడిని కొద్ది కొద్దిగా డెవలప్ చేస్తూ ఉంటే మీ వాళ్ళు ఆ కారణంగా వాడిని చంపేశారు. ఈ బెజవాడలో కారణం లేకుండా ఎవడు ఎవడిని చంపడు సాగర్. అది నీకు బాగా తెలుసు. వాడి వల్ల మీకేమైనా ప్రాబ్లం ఉంటే ఒక్క మాట నాతో చెప్పుండొచ్చు కదా కాళీ గారు. నేను వాడిని కంట్రోల్ చేసేవాడిని కదా. పరిస్థితులు చేయి దాటి నేను అక్కడిని లేపేయాల్సి వస్తే ఇంకొకడికి ఫోన్ చేసి పర్మిషన్ తీసుకోను. జరిగిపోయిన దాని గురించి ఆలోచించి బుర్రపాటు చేసుకోకు. యాండి, మీకు తెలుసు కదా కృష్ణ మా కాలేజీలో ఉన్న జూనియర్ అని. ఆడపిల్లల కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలంటే వణికిపోయేవాడు. అలాంటిది ఇప్పుడు ఈయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలంటే బెజవాడ మొత్తం వణికిపోతుంది. ఏం కృష్ణ, మాకి స్టోరీ ఎప్పుడు చెప్పనేలేదే. ఏ పాప వాడిని వదిలేసేయండి. రే కృష్ణ, ఎందుకు చంపావు నానిగాడిని? ఎవరిని అడిగి చంపావు? నేను ఎప్పటి నుంచో వాడిని మన గ్రూప్ లోకి లాగాలని ట్రై చేస్తుంటే వీడు వెళ్ళి వాడిని కౌంటర్ వేసేశాడు. ఎవరిని అడగకుండా ఎవరిని అడిగి లేపావు? ఏయ్! అయ్యో, వాణ్ణి లేపేయమని చెప్పింది నేనే. మన దమ్మెప్పుడు ఒకణ్ణి లోపలికి లాగితే పెరగదురా, ఒకణ్ణి లోపలికి పంపితే పెరుగుతుంది. నోరు మూసుకుని లోపలికెళ్ళు. అది కాదని ఆ కృష్ణ. ఏయ్! పో. ఎక్కడికొచ్చి ఏం మాట్లాడాలో తెలియదు వెధవకి. బయలుదేరుతామన్నయ్య. ఎక్కడికి రా? వీడిని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. పనులున్నాయి, వెళ్ళి చూసుకోవాలి. రేయ్, నీ చిన్న తమ్ముడు ఎక్కడ? రే శివ, ఎక్కడున్నావు? అది బయట ఉన్నాను అన్నయ్య. మీ వదిన స్వగృహలో స్వీట్స్ ఏదో ఆర్డర్ ఇచ్చిందంట. వచ్చేటప్పుడు అవి తీసుకొని రా. సరే అన్నయ్య. నమస్తే బాబు. ఈయనేనండి విజయకృష్ణ గారంటే. కూర్చోండి. ఈ ఇంటికి పెద్ద, మన ఊరికి పెద్ద అయిన కాళీప్రసాద్ గారికి పొద్దున్న లేస్తే అన్ని ఈయనే. ఎవరితాలు ఉంచాలన్నా ఎవరితాలు తుంచాలన్నా అన్ని ఈయన చేతుల మీదగానే జరుగుతాయి. ఏంటండి ఇంత లేటు? నేను ఎప్పుడు రమ్మన్నాను, మీరు ఎప్పుడు వస్తున్నారు? ఏయ్, నేనేం ఇలాగా షాపింగ్కి వెళ్ళి రావట్లేదు. మర్డర్ చేసి అండర్ గ్రౌండ్కి వెళ్ళి వస్తున్నాను. మ్యాటర్ సెటిల్ చేసుకొచ్చేసరికి కొంచెం టైం పట్టింది. వాళ్ళు వచ్చి ఎంతసేపు అయిందో తెలుసా? త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి. అలాగే. ఏయ్, నీకు ఇది శాంతుది నిమ్మంది. నమస్తే బాబు. ఈయనేనండి జయకృష్ణ, పెళ్లి కొడుకు. నమస్తే బాబు. నమస్తే నమస్తే. కాఫీలో వచ్చాయండి? అయిని బాబు. పర్లేదు, కూర్చోండి కూర్చోండి. ఈయన విజయకృష్ణ గారి పెద్ద తమ్ముడు. ఎప్పుడు విజయకృష్ణ గారి పక్కనే ఉంటాడు. ఆయన చేసే ప్రతి పన్నును ఈ నష్టం కూడా ఉంటది. మనకే పర్లేదు, మనకే పర్లేదు. కూర్చోండి 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 కూర్చోండి. నమస్తే బాబు. మూడో తమ్ముడు శివకృష్ణ. నమస్తే బాబు. నమస్తే అండి. కాలేజ్ స్టూడెంట్, ఇంకా పెళ్లి కాలా, బ్యాచులర్. మీ అన్నయ్యకి ఎలాగో పెళ్లి కుదిరిపోయింది బాబు. మీకు కూడా అమ్మాయిని చూడమంటారా? అవసరం లేదండి, కాలేజ్లో ఆల్రెడీ నా గర్ల్ ఫ్రెండ్ ఉంది. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? మీరు ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడే పెళ్లి. అయితే ముహూర్తాలు అవి పెట్టించి మీకు కబుర్ చేస్తా. సరేనా? నమస్తే. వస్తామండి. పదండి పదండి. మనకేం పర్లేదు, మనకేం పర్లేదు. రే శివ, ఎవర్రా అమ్మాయి? గీతాంజలి. వారం రోజుల క్రితం నడి రోడ్డు మీద మర్డర్ జరిగితే చూడలేదంటారా? పిచ్చగా ఉందా? మర్డర్ ఎవరు చేశారో మీకు బాగా తెలుసు, నాకు బాగా తెలుసు.
ఇంతకు ముందు ఆఫీసర్స్ కథలు చెప్పినట్టు నాకు చెప్తే నమ్మే రకం కాదు నేను. ఆ హత్య జరిగిన చోట చూసిన ప్రతి వాడిని తీసుకొచ్చి స్టేషన్ లో పడేయండి. ఒక అరగంటలో నేను వస్తాను. అర్థమైందా? రోజు రోజుకి రెచ్చిపోతున్నారు చెత్తనాయాళ్ళు. బాయ్ డాడ్. గీత, ఎస్ డాడ్. మీ కాలేజీలో శివకృష్ణ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? శివ వాడేవాడు? అదేనమ్మా, ఆ రౌడీ విజయకృష్ణ గారి తమ్ముడు. వాడు మీ కాలేజీలో చదివేది. వాడు తెలుసా నీకు? అతని గురించి మా ఫ్రెండ్స్ అంటుంటే విన్నాను గానీ నేనెప్పుడు చూడలేదు. ఎనీ ప్రాబ్లం? సరే, వాడు గాని వాడన్న విజయకృష్ణ గారి యాక్టివిటీస్ మీ కాలేజ్ చుట్టుపక్కల ఉంటే వెంటనే నాకు ఫోన్ చేయి. చూడండి డాడీ, మీరు నాకు ఫీజు కట్టి కాలేజ్కి పంపించేది బుక్స్ లో ఏముందో తెలుసుకోవడానికి గానీ కాలేజ్లో ఎవడేంటో తెలుసుకోవడానికి కాదు. సారీ. రేయ్, అసలు ఏమనుకుంటున్నారా నీ గురించి నువ్వు? ఫోన్ చేస్తే కట్ చేస్తావు, కనీసం SMS కూడా ఇవ్వు. వెదో సిగరెట్ తాగుతూ కట్టింగ్ చూడు. ఏ పెద్ద రౌడీ తమ్ముడు అని ఫోజా? ఏయ్, మా అన్నయ్యని రౌడీ అంటే మర్యాదగా ఉండదు. చా, మనుషుల్ని రోడ్డు మీద చంపేస్తే రౌడీ అనక హీరో అంటారా బాబు? వాడు చచ్చాడన్న ఏరియా అంతా పండగ చేసుకుంటున్నారే. హలో, నేను పొద్దున్న లేస్తే తిరిగేది నీతో అని తెలిస్తే మా నాన్న గుండాకి చేస్తాడు. ఎవడేదనుకుంటే నాకేంటి? మా అన్నయ్య. ఓ మహానుభావా, ఆపుతావా? పొద్దున్న మా నాన్న పీకిన క్లాస్ కి బుర్ర వేడెక్కిపోయింది. ఇప్పుడు నువ్వు పీకితే అది పేలిపోతురా. ఈరోజే ఊర్లోకి కొత్త సినిమా వచ్చిందిరా బాబు. నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి 2 టికెట్లు సంపాదించావంటే మనిద్దరం హ్యాపీగా చూడొచ్చు. శివ, ఏంట్రా ఈ రష్? ఈరోజు మనకు టికెట్లు దొరుకుతాయంటావా? నువ్వు కమిషనర్ కూతురు అని చెప్పి లోపలికి వెళ్ళి టికెట్లు తీసుకురా. ఒరే శివ, క్యూలో దూరితే మెడబెట్టి తోసేస్తున్నారా? చాలా ట్రై చేశాను రా. నువ్వే అలాగని ఇప్పించరా. రేయ్, నాకే టికెట్లు దొరకట్లేదు, మధ్యలో మీరేంట్రా? బాబు నమస్తే. బాబు నమస్తే. మేడం బాబు, మీరు చెప్పినట్టే బాలకనతో నొక్కేశారు. అవునా? ఫ్రెండ్స్ కూడా వచ్చారండి. బాబు, ఎక్కడో అక్కడ నెట్టేద్దా బాబు? అయితే ఓకే. అన్నయ్య గారిని అడిగిన చెప్పండి. చెప్తానులే, తప్పకుండా. ఓకే అండి. రాగి పద పద. ఏం ఇన్ఫ్లుయెన్స్ రా బాబు. నాకు ఉన్నాడు బాబు, పేరు చెప్తే బెజవాడలో కప్పు కాఫీ కూడా దొరకదు. గోపి పిల్లరా, ఏంటి బే? బే 565 నెలల నుంచి కనిపించకుండా పోయావు. కనిపించి పిలిస్తే బే అంటావా? బలిసిందా? అమ్మని ఈ సైడ్ వచ్చానండి. అది కాదు సంచులన్న. సంచులన్నా ఏంట్రా? నా పేరు వీర వెంకట దుర్గా ప్రసాద్. సంచులన్నా అంటావేంటి? ఓకే, అంటే నేను నీ దగ్గరికి పాన్ కోసం వచ్చినప్పుడు నువ్వు పాన్ ప్రేమతో చుట్టి సంచిలో పెట్టిస్తావు కదా, Yes. అందుకని సంచులన్నా అన్నా. పోనీ ఇంకోలా ఇంగ్లీష్ లో పిలవనా? పిలువు. క్యారీ బ్యాగ్స్. క్యారీ బ్యాగ్స్. సౌండ్ బిల్ గేట్స్ అంత గొప్పగా లేకపోయినా బాగుంది. అవును రే, 5 నెలల నుంచి కనిపించకుండా పోయి ఏంటి సంగతి? ఎవరికి ఓదనంటే చెప్తా. ఓదని చెప్పు. గుణదల నానిగాడిని వేసారు కదా, అడ్డంగా నరికేశారు. దాని స్కెచ్ చేసింది నేనే. చంపింది కాళీగాడు కదా. ఖాళీగాడే నరికించింది. దాని స్కెచ్ చేసింది నేనే. స్కెచ్ అంటే ఏంటి? మనం ఎవరిని వేసేయాలనుకుంటాం, వాడు ఎప్పుడు లేస్తాడు, ఏం తింటాడు, ఎక్కడికి వెళ్తాడు, తరిగితే ఎంత దూరం పరిగెడతాడు, ఎన్ని కత్తిపోట్లకు చేస్తాడు, సెంటర్ చూసి టైం చూసి డేట్ చూసి వేసేయటానికి వేసే ప్లాన్ రా స్కెచ్ అంటే. ఓరి నాయను, స్కెచ్ అంటే ఇంటి ముందు ముగ్గేసినంత ఈజీ అనుకున్నాను. ఇంత కథ ఉందన్నమాట. ఆకు పట్టుకున్న ప్రతివాడు కిళ్ళీ కట్టలేడు, కత్తి పట్టుకున్న ప్రతివాడు మర్డర్ చేయలేడు. అవును, స్కెచ్ చేయాలి రా. స్కెచ్ అర్థమైందా? ఒక 500 కొట్టు. నువ్వు వేసిన 500 నీ దగ్గరే ఉన్నాయి కదా, తీసుకోరా. ఏంటి ఎటకారమా? అబ్బో, స్కెచ్ అయినా తీసుకో. డబ్బులు ఎప్పుడు ఇస్తావు? కొత్తగా స్కెచ్ చేస్తున్నాను, పేమెంట్ రాగానే ఇచ్చేస్తాను. పేమెంట్ రావడం అంటే నమస్కారం కాళీ గారు. ఖాళీ లేడు, ఈడు లేడు. నమస్తే అన్న. ఏంట్రా ఎలా ఉన్నావు? బాగున్నానన్న. ఏం శివ, బాగున్నావా? బాగున్నా. ఏరా, ఆ కొత్త కారు ఎవరిదిరా మన ఇంటి ముందు? ఎవడో పార్టీ లీడర్ అంటన్నా, హైదరాబాద్ నుంచి అన్నని కలవడానికి వచ్చాడు. శంకర్ అన్న పైకి ఎవరిని పంపించొద్దు అన్నాడు.
అదండి విషయం కాళీ గారు. పై వర్గాల్లో మొత్తం మ్యాప్ వేసి వచ్చా. ఇప్పుడు కనుక మీరు ఓకే అన్నారనుకోండి, ఏంటి టోటల్ గా మ్యాటర్ సెటిల్ అయిపోద్ది. నాకు రాజకీయాలెందుకు? ఏంటండి అలా అంటారు ఆయన? అమ్ముతో పది మీలాంటి వాళ్ళ అండ మాలాంటి పార్టీల వాళ్ళకి అవసరం, మాలాంటి పార్టీల అండ మీకు అవసరం. ప్రస్తుత రాజకీయాల్లో ఇది తప్పదు సార్, లేకపోతే దెబ్బైపోతాను సార్. లైన్ కలుపుతాను. ఈ ఫోన్లో మీరు ఒక్కసారి అనండి, అక్కడి నుంచి పెద్ద ఆయన వెల్కమ్ అంటాడు. ఒక్కసారి ఆయన వెల్కమ్ అన్నాడంటే జిల్లా మొత్తం షేక్ అయిపోయేలాగా పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి నేనే స్వయంగా దగ్గరుండి మీ రాజకీయ రంగ ప్రవేశం చేయిస్తా. ఏమంటారు? చూడు రమణ, అయ్యా, నాకు దమ్ముందని నమ్మి జనం నా దగ్గరకు వస్తున్నారు. అదే జనం దగ్గరికి వెళ్ళి మీరే నా దమ్మని నేనంటే నా గురించి వాళ్ళు ఇంకోలా ఆలోచించడం మొదలెడతారు. నాకు జనాలకి మంచి చేయాలనిపిస్తే ఏ కత్తినో గొడ్డలనో ఇలాంటి తుపాకీనో నమ్ముకుంటాను తప్ప పార్టీల్ని వాటి జెండాల్ని కాదు. నా దగ్గరికి చాలా దూరం శ్రమపడొచ్చావు, బయలుదేరు. అది కాదు సార్, ఇప్పుడు పోరా ఆహా. పోరా. అబ్. ఏమయ్యా సార్, పిలిచి మరీ నా పరువు తీసావు కదంటే. మీ అన్నయ్య నన్ను అన్న మాటలు పార్టీ ఆఫీసులో తెలిస్తే నా మొహాన కప్పు కాఫీ కూడా పోయిరు. సర్లే, అవన్నీ ఎందుకు కానీ అర్థమైపోయింది కదా. ఈ జన్మలో మీ అన్నయ్య పాలిటిక్స్ లోకి రాడు. ఇంకో జన్మ ఎత్తిన నువ్వు ఆ విజయకృష్ణ గారికి ఉన్న పవర్ ని టచ్ కూడా చేయలేవు. ఇదిగో, ఎందుకైనా మంచిది ఇంకో పని చూసుకో. సార్, మా అన్నయ్యతో ఇంకొకసారి మాట్లాడండి. ఇంకొకసారా? సర్లే ఊరుకోవా. ఇందాక ఆయన ముందు ఇంకొక 2 మాటలు మాట్లాడుంటే ఆన్ ది స్పాట్ నా రేషన్ కార్డు జరిగిపోయి ఉండేది. సర్లే, ముందు నీ ఐడెంటిటీ కార్డు జాగ్రత్తగా చూసుకో. వస్తా. మీరేదో మీటింగ్లో ఉన్నారని చెప్తే అదో చెత్త మీటింగ్. శివ, ఏంటది చేతిలో? తమ్ముడి పెళ్లికి మీరు తప్పకుండా రావాలి. నేను రాకుండానే నీ తమ్ముడి పెళ్లి చేసే దమ్ముందారా నీకు? రే శివ, ఎలా ఉందిరా నీ గర్ల్ ఫ్రెండ్? సార్ మీకెలా తెలుసు? మీ అన్నయ్య నా దగ్గర ఏది దాచడు. ఆ అమ్మాయిని పెళ్లికి పిలు. అలాగే సార్, మేం కూడా చూస్తాం, సరేనా? తప్పకుండా. రేయ్, నువ్వే నా రమణగాన్ని తీసుకొచ్చింది. వాడెంత పెద్ద వెధవో ఈ జిల్లా మొత్తానికి తెలుసు. కొద్దిగా బుర్ర దగ్గర పెట్టుకుని పనిచేయరా. ఏ, నీకు ఆ విజయగాళ్ళు ఉండడం చేత కాదా? వాడికి నీకన్నా పెద్ద పెద్ద లీడర్లు తెలుసు. ఒక్కడిని కూడా తీసుకున్న దగ్గరికి ఎప్పుడు రాలేదు. సొంత వేషాలు మాని నేను చెప్పింది మాత్రం చెయ్యి. నేను మాట్లాడతాగా, ఊరుకో. రే అన్నా, మీరెవ్వరు మిస్ కాకుండా పెళ్లికి రావాలి. తప్పకుండా. అలాగే అన్నా. ఇదిగో శుభలేఖ, కలుద్దాం. అలాగేనా అన్నయ్య? ఆ శంకర్కి నీతో ఏంటి ప్రాబ్లం? కాళ్ళన్నకు నేనంటే ఇష్టం, అదే వాడి ప్రాబ్లం. వాడు పేరుకి కాళ్ళన్న తమ్ముడనే కాని బుద్ధిలో ఆయన గోటికి కూడా సరిపోటరా శివ. వాడి కాళ్ళన్న కన్నా ఆయనకున్న పవర్ అంటే పిచ్చి. దానికోసం కాళ్ళన్నను రాజకీయాల్లోకి నెట్టాలని చూస్తున్నాడు. అన్నయ్య ఊరొదిలిపెట్టి హైదరాబాద్ వెళ్ళిపోతే పవర్ తన సొంతం అవుతుందని వాడి భ్రమ. మరి ఆ విషయం కాళీగారికి తెలుసా? అన్నయ్యకు శంకర్ గురించి మనందరికన్నా బాగా తెలుసు. చూడు శివ, ఈ విషయాలన్నీ నీకు అనవసరం. ఎక్కడ విన్నావు అక్కడే మర్చిపో. అర్థమైందా?
ఏంటి శివగారు మంచి మూడ్లో ఉన్నట్టున్నారు? అవును, విషయం ఏంటో చెప్తే మేము విని తరిస్తాం. పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్ళా? ఎవరికి? గీత, వేరే ఎవరికో పెళ్లి ఫిక్స్ అయితే నాకెందుకే హ్యాపీ. శివ, మర్యాదగా చెప్పు, పెళ్ళెవరికి? ఏయ్, ఏంటి నీ ఉద్దేశం? నాకు పెళ్లి కాకూడదా? మెంటల్ ఎక్కిస్తున్నావు శివ, మర్యాదగా చెప్పు, పెళ్ళెవరికి? ఆ అమ్మాయి చాలా బాగుంటుంది తెలుసా? రేయ్, ఇప్పుడు గనక పెళ్ళెవరికో చెప్పకపోతే నిజంగానే చేస్తావు. పెళ్లి మా చిన్నన్నయ్యకే. మా వాళ్ళందరూ నేను రేపు పెళ్ళిలో చూద్దాం అనుకుంటున్నారు. ఇలాంటి పిచ్చి డ్రెస్ లో కాకుండా కమ్మిన నైస్ సారీ. అర్థమైందా? ఛీ, ఏయ్. పోరా. నమస్తే అండి. నమస్తే నమస్తే నమస్తే. నమస్తే రండి. హలో అండి. నమస్తే. హలో, బయలుదేరారా? ఓకే. శివ, అనయ్య, ఎక్కడరా నీ గర్ల్ ఫ్రెండ్? కాళీ గారు కూడా బయలుదేరారు. బయలుదేరానని చెప్పింది, ఏమో ఎక్కడుందో. నమస్తే అండి. రండి రండమ్మా. నమస్తే పెద్దబాబు గారు. శాంతి, ముందు నువ్వు కడిచి వెళ్ళు. అనయ్య, వాళ్ళని తీసుకొని బయటికి వెళ్ళు. రండి రండి, త్వరగా రండి. రండి గీత. అన్నయ్య! రేయ్! కృష్ణ! అన్నయ్య! అన్నయ్య, చంపేశారు కదా ఏంట నీకు వాడికి సంబంధం? ఆ పెళ్ళి నీకేంటి పని? ఎవరు పిలిస్తే వెళ్ళేవాడు పెళ్లికి? శివకృష్ణ పిలిస్తే వెళ్ళాను. శివకృష్ణ? ఆ రోజు నేను అడిగితే వాడెవడో నాకు తెలియదన్నావు. తర్వాత పరిచయం అయ్యాడు. చూడు గీత, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ కూతురని మర్చిపోకు. నువ్వు అలాంటి వాళ్ళతో తిరిగితే పోయేది నీ పరువు కాదే, నా పరువు. చూడు, ఇంకోసారి నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి తిరుగులు తిరిగావో క్షమించను. గెట్ అవుట్. గెట్ అవుట్ ఐ సే. Idiot.
నమస్కారం శంకర్ గారు. రండి లాయర్ గారు, కూర్చోండి. చంపగానే వచ్చి లొంగిపోవడానికి వాళ్ళేం ఫ్యాక్షనిస్టులు కాదండి, కిరాయి హంతకులు. కాళీ ప్రసాద్ ఈ ఊళ్ళో మామూలు మనిషి కాదు. అతను చావుతో ఈ ఊళ్ళో చాలా గొడవలు జరుగుతున్నాయి. ముందు వాటిని ఆపి అప్పుడు పట్టుకోవాల్సిన వాళ్ళు పట్టుకుంటాను. వాళ్ళని పట్టుకున్న తర్వాత మీకు కబురు చేస్తాను, మీ అందరికి చూపిస్తాను, జరిగిందంతా చెప్తాను. ఓకే? అన్న ఫోన్ వచ్చింది. ఎవడు? సాగర్ రాజు. సాగర్ రాజా? ఆడేంటి టైంలో? ఏం పర్లేదు, తీసుకో. చెప్పు. ఏంటి శంకర్ గారు ఇలా జరిగింది? మీరింతమంది కాళీగారి పక్క నుండి కూడా ఆయన్ని కాపాడుకోలేకపోయారు. ఎంత బలవంతుడైనా ధనవంతుడైనా చావు ఎదురుగా నిలబడినప్పుడు తల వంచాల్సిందే సార్. మీ కొత్త లీడర్ విజయకృష్ణని జాగ్రత్తగా కాపాడుకోండి సార్. అందరూ లోపలికి రండి. మా అన్నయ్యని చంపించింది ఆ విజయకృష్ణే. వాడే పెళ్లికి పిలిచి వాడే అటాక్ చేయించి వాడి మీద అనుమానం రాకుండా చేసుకున్నాడు. అలాగని బెజవాడలో మన వాళ్ళందరికీ చెప్పండి. అదే నిజమని ఈ ఊరు మొత్తం పుకారు లేపండి. ఎవడినైతే అన్నయ్య ఎక్కువ నమ్మాడో వాడే నమ్మించి వెన్నులో పోటు దింపాడని, అదే జరిగిన నిజమని బెజవాడ మొత్తం నమ్మి తీరాలి. వెళ్ళండి. ఇది చాలా అన్యాయం. విజయ్ కృష్ణ మీ అన్నయ్యని చంపడం ఏంటి? నీకేమన్నా పిచ్చా? మీ అన్నయ్యకి సొంత తమ్ముడు అయిన నువ్వెంతో, బయటవాడైన విజయ్ కృష్ణ అంతే. అసలే అన్నయ్య పోయారు, నేను మెంటలెక్కున్నాను. ఇప్పుడు మీతో ఏమీ మాట్లాడను. మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. నమస్కారం అమ్మా. మహానుభావుడు. బాగున్నావా శంకర్? చూడు విజయ్, జరిగింది ఏదో జరిగిపోయింది. కాళీప్రసాద్ను చంపారని మీరు వాళ్ళని, వాళ్ళు మిమ్మల్ని చంపుకుంటూ పోతే చూస్తూ ఊరుకునే రకం కాదు నేను. మీలాంటి వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి మేమేం పెద్ద కష్టపడక్కర్లేదు. ప్రొసీజర్లోంచి కాసేపు పక్కకొచ్చి ఆపరేట్ చేస్తే చాలు, మీలో ఒక్కడు మిగలడు. కుక్క చావు చస్తారు. చూడండి సార్, జనమంతా చూస్తుండగా కాళీ గారిని చంపేస్తే ఇప్పుడు మమ్మల్ని పిలిచి వార్నింగ్ ఇస్తున్నారు. మేము పోలీసు వాళ్లకు భయపడ్డం మానేసి చాలా కాలం అయింది సార్. కాళ్ళన్నను చంపిన వాళ్ళు చావడం ఖాయం. అది ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు. వాళ్ళు మీకు దొరికితే బతికిపోతారు. అదే నాకు దొరికితే నా చేతుల్లో గ్యారంటీగా చస్తారు. అది ఫిక్స్. పిచ్చ పిచ్చగా ఉందా? ఇంత చెప్పినా మీకు బుర్రకెక్కట్లేదా? అసలు చంపిద్దను అని ఊరంతా రూమర్లు ఉన్నాయి. అయినా మేము ఇంకా నిన్ను టచ్ చేయలేదంటే మేము చట్టబద్ధులం కాబట్టి. నువ్వు కంట్రోల్ తప్పి నన్ను కంట్రోల్ తప్పేలా చేయొద్దు. కలుస్తాను సార్. నో నో స్కెచ్ గోపి. ఏంటి గెటప్ గోపి? ఆ కాళీగాడిని వేయించిన తర్వాత రేంజ్ మారిపోయిందిరా. కాళీగారి మర్డర్కి నువ్వు స్కెచ్ చేసావా? గట్టిగా మాట్లాడితే నీకు స్కెచ్ చేస్తాను. కాళీగారి మర్డర్కి స్కెచ్ చేసావా? యా. అప్పుడెప్పుడు కాళీగారి దగ్గర డబ్బులు తీసుకుని ఎవరినో వేసేసానని చెప్పావు కదా.
పోలీసోడికి మిలిటరీ వాడికి స్కెచ్ చేసేవాడికి తరతమ భేదాలుండవురా. ఎవడు డబ్బిస్తే వాడి ఆపోజిట్ వాడిని వేసేస్తావురా. ఎన్ని కలర్ స్కెచ్ పెన్లు ఉన్నాయండి గోపి? ఈ స్కెచ్ పెన్నులకు ఒక చరిత్ర ఉంది. ఏంటది? ఇందులో నుంచి గ్రీన్ తీశానంటే ఒకటి చెయ్యి తీసేస్తారు. ఇందులో నుంచి బ్లాక్ తీశానంటే ఒకటి కాలు తీసేస్తారు. ఇందులో నుంచి రెడ్ తీశానంటే ఏకంగా వాడికి తల తీసేస్తారు. గోపి, ఇంత రేంజ్ పెరిగినోడివి ఆ నౌన్ లిఫ్టెడ్ రావటం ఏంటి? ఏ కారో స్కూటర్ కొనుక్కోవచ్చు కదా. ఆ స్కూటర్ నాదే. మరెవడో తోలుతున్నాడు ఏంటి? వాడు డ్రైవర్. స్కూటర్ కి డ్రైవర్ ని పెట్టావా? డ్రైవింగ్ థింకింగ్ ఒకేసారి చేస్తే ఎదురుగా వస్తున్న లారీ నాకు స్కెచ్ చేస్తుంది. అయితే గోపి, నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు వచ్చాం? తీసుకో. ఓకే. నీ 500 అప్పు తెచ్చడానికి. గోపి, నువ్వు నాకు సాయం చేయాలి. ఏంటి? రోజు ఒక ఎదవ నన్ను ఏడిపిస్తాడు. వాడికి నువ్వు స్కెచ్ చెయ్యాలి. దీన్ని అడ్వాన్స్ గా ఉంచుకో. ఓకే. నన్ను చాలా త్వరగా వాడుకో, ఎందుకంటే నేను చాలా బిజీ. ఓకే. ఎందుకు కొట్టాడో ఆలోచించాలి. అదేంటన్నా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తావు? ఒరేయ్, ఈ మధ్య మన బెజవాడలో ఏ లీడర్ మాట జరిగినా ప్రతి వాడికి నేనే స్కెచ్ చేశానని చెప్పడం అలవాటు అయిపోయిందిరా. అసలు వీడి స్కెచ్లు కరెక్టో కాదో తెలుసుకోవటానికి నేను ఒక కత్తెర స్కెచ్ వేశాను. ఏంటది? క్యారీ బ్యాగ్స్. చూడు శంకర్, మీ అన్నయ్య పోగానే ఈ ఊరికి నువ్వు పెద్ద కింగ్ అయిపోయానని అనుకుంటున్నావు. ఆ విజయకృష్ణ గారు మీ అన్నయ్యని చంపిన వాళ్ళని ఎతుకుతా చంపుతా అని సిపి ముందు ఛాలెంజ్ చేశాడంట. మీ అన్నయ్యని చంపింది నువ్వేనని అడిగి తెలిసిందనుకో, నువ్వు ఉండవు. నీకెలా తెలుసు మా అన్నయ్యని నేను లేపించానని? మరి అదే మ్యాప్ ఎటువంటి ఎవడి లెక్కేంటో బొక్కేంటో తెలియకుండా జిల్లాలో అడుగుపెట్టేంత అమాయకుండేం కాదు. ఇవన్నీ నీకెందుకు కానీ ముందు నేను చెప్పినట్టుగా చెయ్యి. బెజవాడలో ఆ విజయకృష్ణ గారు కొన్న నెట్వర్క్ నీకు తెలియంది ఏం కాదు. ఆల్రెడీ ఆడు మీ అన్నయ్య మర్డర్ కేసులో ఇరుక్కున్న ఇద్దరిని కనిపెట్టి లేపేశాడు. ఇవాళో రేపో ఎల్లుండో ఆ బ్యాచ్లో ఇంకోటి ఆడికి దొరికి ఆడి కళ్ళల్లోకి చూసి కిందది పోసుకుని మీ అన్నయ్యని చంపింది నువ్వేనని ఊదేశాడనుకో, ఆ విజయ్ డైరెక్ట్గా నీ ఇంటికి వచ్చి నీ నట్టింటోనే నిన్ను నిలువెల్లా కోచేస్తాడు. వాడిని ఎలా ఆపాలి? ఇదిగో శంకరం, 30 ఏళ్ళ నా రాజకీయ అనుభవం ముందు నీ రౌడీ అనుభవం చాలా తక్కువయ్యా. ఆ విజయకృష్ణ గారు నిన్ను టచ్ చేయకుండా ఉండాలి అంటే నువ్వు వాడికి అందనంత ఎత్తుకి ఎదిగిపోవాలి. దానికి నీ ముందున్న మార్గం ఒక్కటే, రాజకీయం. నాకు రాజకీయాలు ఎందుకు? నిన్ను నువ్వు రక్షించుకోవడానికి. రా కూర్చో. రా శంకరో, నువ్వు వెంటనే సిటీలో ఉన్న వర్కర్స్ యూనియన్ లీడర్స్ని, స్టూడెంట్స్ యూనియన్ లీడర్స్ని వెంటనే పిలిపించు. మీరు నాతో కలిసి ఉంటే మీకే మంచిదని నాకు చెప్పు. వీలైతే మెప్పించు, కాదంటే బెదిరించు. వాళ్ళందరినీ నీ గుప్పెట్లో పెట్టుకోవాలి. ఓ మంచి రోజు చూసి మ్యాప్ వేద్దాం. కులం పేరు చెప్పు, ప్రాంతం పేరు చెప్పు, ఓ కొత్త సమస్యని పుట్టిద్దాం. దాన్ని అడ్డం పెట్టుకుని ఒక 25 బస్సుల్ని పగలగొడతాం, 100కు పైగా షాపుల్ని తగలబెడతాం. ఇదంతా చేసింది చేయించింది నువ్వే అని టీవీ ఛానల్స్ అన్నిటితోనూ ఒక్క మొక్క చెప్పించావనుకో, రాజధానిలో మా పార్టీ ఆఫీస్ కదులుద్ది. ఓ మంచి పదవి ఎగురుకుంటా వచ్చి నీ ఒళ్ళో పడుద్ది.
అక్కడి నుంచి మొదలవుతుందండి మనోడి రాజకీయ రంగ ప్రవేశం. లాయరు ఇచ్చుకో రాజకీయ తీర్థం. ఇప్పుడు చెప్పాయా లాయరు? కృష్ణమోహన్, మీ అందరికీ తెలుసు, అన్నయ్య బతికున్నప్పుడు మిమ్మల్ని అందరినీ అన్న తమ్ముల్లా చూసుకునేవాడు. అలాంటి అన్నయ్యని చంపి మన అందరినీ అనాథల్ని చేశాడు ఆ విజయ్ కృష్ణగాడు. కంగారు పడకండి, మీకంటగా నేనుంటా. మీ అందరి బాగు కోసం అవసరమైతే మీ అన్ని యూనియన్ల సపోర్టుతో నేను పాలిటిక్స్ లోకి దిగుతా. మీ అంటతో గెలుస్తా. ఆ పదవితో మీ యూనియన్ల కోసం ఫైట్ చేస్తా. మీ యూనియన్లను పవర్ఫుల్ గా తయారు చేస్తా. ఈ రోజు నుంచి మీరు వేరు, నేను వేరు కాదు, మనందరం ఒక్కటే. చూడండి శంకర్ గారు, మీకు ఏం గొడవలు ఉన్నాయో మాకనవసరం. మాకు తెలిసినంత వరకు మాకేవైనా సమస్యలు వస్తే కాళీగారితో చెప్పుకునేవాళ్ళం. కుదిరితే ఆయన, లేదంటే ఆయన మనిషి విజయకృష్ణ గారు మాకు అండగా వచ్చేవారు. ఇప్పుడు మీరు కొత్తగా రాజకీయం అంటున్నారు. ఖాళీ గారిని విజయకృష్ణ గారు చంపించారన్నది ఊళ్ళో పుకారు మాత్రమే. నిజాలు తెలిసే వరకు మమ్మల్ని మా దారుల్లో, మా పద్ధతుల్లో వెళ్ళనివ్వండి. మీరేం చేయాలనుకున్నారో చెప్పారుగా, మేం కూడా వెళ్ళి మా వాళ్ళతో ఆలోచించి ఏది మంచిదైతే అది చేస్తాం. మేము ఉంటాం సార్. బుద్ధి చూపించారు కదరా. మీరు చెప్పినట్టే వాళ్ళకి చెప్పి చూసా. వాళ్ళని వెనకాల రారని క్లియర్ గా అర్థమైపోయిందా శంకరం? వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ గా విజయకృష్ణ దగ్గరికి వెళ్తారు. చూద్దాం. కాసు ఏంటి, ఎవడరా ఇక్కడ? నేనే. శంకర్ అన్న పిలుస్తున్నాడు, రారా. శంకరన్న పిలిస్తే నేను ఎందుకు రావాలి? రాకపోతే కొట్టు తీసుకెళ్ళాల్సి హలో, ఇక్కడెవరు గాజులు దొడుకుని కూర్చోలేదు. అయినా మా లీడరు శంకరన్న కాదు, ఆ విజయ కృష్ణ. వెళ్ళి వాడికి చెప్పు. శంకర్ అన్న చెప్పినట్టు వినకపోతే క్యాంపస్ వదిలి బయటికి వెళ్ళండి. శివ, ఒకప్పుడు మీరు మేము ఒకటి, ఇప్పుడు కాదు. మర్యాదగా ఈ గొడవలో తల దోర్చకో. ముందు క్యాంపస్ వదిలి బయటికి వెళ్ళు. అనవసరంగా మధ్యలోకి రాకు, వస్తే నిన్ను కూడా వదలం. తప్పుకో. మర్యాదగా చెప్తే అర్థం కాదా? ముందు క్యాంపస్. శివ వద్దు, శంకరన్నకు తెలిస్తే ఊరుకోడు. శివ వద్దు. వెళ్తారా లేదా? శివ, మీరు బయలుదేరండి. శివ, కాలేజీలో శంకర్ గాడి మనుషుల్ని ఎందుకు కొట్టావు? అనయ్య, నా కాలేజ్కి వచ్చి పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? నాకు వాడికి మధ్య జరిగే గొడవలు నువ్వు పట్టించుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. శివ, యూనియన్ గొడవల్లో నాన్నను చంపేస్తే ఏం చేయాలో తెలియని నాకు కాళ్ళన్న అండగా నిలబడి ఆదుకుంటే, ఆయన కోసం, ఆయన మీదున్న గౌరవం కోసం ఈ గొడవల్లోకి దిగాను. నాకెలాగూ తప్పవరా ఇవన్నీ? నీకెందుకురా ఈ గొడవలు? బాగా చదువుకో, అర్థమైందా? లోపలికి వెళ్ళు. వెళ్ళు.
నీకు ఆ రోజే చెప్పానా వాళ్ళు వెనకాల రారు అని. ఇప్పుడు వాళ్ళు చావు కొడుతున్నావు. చావడానికైనా సిద్ధపడుతున్నారు కానీ చచ్చినా నీ వైపుకు రారు. ఇవాళ రేపు ఆ విజయకృష్ణ గారు స్టూడెంట్ లీడర్ని తన వైపు తిప్పుకుంటాడు. ఆ తర్వాత నువ్వు నేను ఎదురు బదురు కూర్చుని హరే రామ హరే కృష్ణ హరే రామ అంటూ చెక్క భజన చేసుకోవాలి. వాళ్ళు అసలే వర్కర్స్, వాళ్ళకు వర్కర్స్ యూనియన్. నీతో మాట్లాడిన ఒకటి, ఈ గోడతో మాట్లాడిన ఒకటి. నీకు అసలు చరం లేదంటయ్యా. ముందు ఆడి సంగతి ఏంటో చూడు. నా దారి కట్టొస్తే నా సొంత అన్నయ్యని వదిలిపెట్ల ఆ విజయ్ కృష్ణ గాడంతా. ఆ విజయ్ కృష్ణ ఏ యూనియన్ల ముందు హీరో అవ్వాలని చూస్తున్నాడో అదే యూనియన్ల ముందు నా విశ్వరూపం వాడికి చూపిస్తా. రౌడీజం, రాజకీయం రెండు రైలు పట్టాలాంటివి. పక్క పక్కనే వెళ్తుండాలి, కలవకూడదు. కలిసాయో రైలు పడిపోద్ది. ప్రతి పనికి ఓ టైము, ఆ టైమును బట్టి స్కెచ్ ఉంటుంది. రమణ గారు నమ్మండి, నా తడాకా చూపిస్తా. అన్నయ్య పడుతున్న టెన్షన్ చూస్తూ ఉంటే నాకు టెన్షన్ వస్తుంది గీత. నేనెప్పుడు అన్నయ్య పక్క నుండి హెల్ప్ చేద్దామని చూస్తూ ఉంటే అన్నయ్య మాత్రం నన్ను దూరంగా పెట్టినాడు. అసలు దగ్గర కూడా రానివ్వట్లేదు. అది కాదు శివ, నువ్వు ఆ గొడవల్లో ఇన్వాల్వ్ అయితే ఎక్కడ నువ్వు తనలా అయిపోతావేమోనని అలా చెప్పుంటారు. లేదు గీత, కాలిగారిపోయిన టైం నుంచి అన్నయ్య మనసులా లేదు. ఎప్పుడేదో ఒక ప్రాబ్లం. ఇప్పటి వరకు నేను ఎప్పుడు మా అన్నయ్యని అలా చూడలేదు తెలుసా. విజయకృష్ణ కాలేజీ స్టూడెంట్స్ తో మీటింగ్ పెట్టుకున్నాడంట. ఇప్పుడే ఫోన్ వచ్చింది. నువ్వు వెళ్ళి ఆ బాబీని పిలువు. ఏంటి సడన్ గా రమ్మన్నావు? ఏం లేదు బాబీ, నీతో పని పడింది. ఏ సెంటర్ ఉన్నాయాలంటే ఈసారి వాడు వీడు కాదు, ఆ విజయ్ కృష్ణని లేపేయాలి. ఏంటి విజయకృష్ణ గాడిన? మా వల్ల కాదు. బాగా ప్రాబ్లం అయిపోయాడు రా వాడు. రాయ్, ఆడ బ్యాక్గ్రౌండ్ తెలుసా నీకు? సిగరెట్ లేదు, మందు లేదు, పైగా కాలేజ్ డేస్ లో స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఒకటి. కత్తిపోటు పడ్డా కిలోమీటర్ రాకుండా పరిగెడతాడు. ట్రై చేయరా, ట్రై చేస్తే వాడేం పెద్ద కష్టం కాదు. నా మాట విని ఒక్కసారి ట్రై చేయి. బ్రదరో, చెప్తే అర్థం కాదా నీకు? వాణ్ణి చంపడం నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. వాని చేతిలో కత్తి ఉంటే 10 మందిని నాలాంటి వాళ్ళని హ్యాండిల్ చేస్తాడు. అంత రిస్క్ మేం తీసుకోలేం. రేపు కాలేజీలో మీటింగ్ ఉంది. కనీసం 1000 మంది స్టూడెంట్స్ వస్తారు. ఏదైనా అడ్వాంటేజ్ దొరుకుతుందేమో చూడు. ఎరా ఏం చేద్దాం? కత్తికి విషం రాసి పోటేస్తే ఒక్క పోటు తగిలిన వాడు బలైపోతాడు. ఒకవేళ మిస్ అయితే మనం పోతాం. నువ్వు మీ అన్నం చంపిన ముందు డబ్బులు ఇవ్వలేదు. ముందు ఆ డబ్బులు ఇవ్వు, దాని తర్వాత ఈ విషయం ఆలోచిస్తాం. ముందు ఈ పని పూర్తి చేయి, రెండు కలిపి ఒకేసారి ఇస్తా. కత్తులు అడిగారా? ఈ రక్తం మీ అమ్మా నాన్నల కోసం చిందించు, నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం చిందించు, నా కోసం కాదు. మీ అమ్మా నాన్నలు మీకు డబ్బు కట్టి ఇక్కడికి పంపించింది మీరు చదువుకోవడం కోసం, ఎవరినో లీడర్ని చేయడానికి కాదు, ఇంకెవడి వెనుకో తిరగడానికి కాదు. మీరు యూనియన్స్ ఫామ్ చేసుకుంది, ఎలక్షన్స్ పెట్టుకుంది, ఒకరినొకరు గెలిపించుకుంది మీ సమస్యలు మీరు పరిష్కరించుకోవడం కోసం. ఈ ఊళ్ళో ఏ గొడవలు జరగాలన్నా, బస్సద్దాలు పగలాలన్నా ఆ శంకర్ గాడి మనుషులు వాడుకునేది మిమ్మల్నే. వాళ్ళు మీ మధ్యలో దూరి ఇవన్నీ చేస్తారు, పారిపోతారు, కానీ నాశనం అయ్యేది మీ భవిష్యత్తు. నేను ఒకప్పుడు మీలాగే స్టూడెంట్, కాలేజీలో చదివాను, ఇలాంటివెన్నో చూశాను, ఎన్నో చేశాను. నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ శంకర్ గాడు వచ్చి కులం పేరు చెప్పి, ప్రాంతం పేరు చెప్పి, లోకల్ అని చెప్పి, నాన్ లోకల్ అని చెప్పి మిమ్మల్ని రెచ్చగొడితే రెచ్చిపోవద్దు. నాకొచ్చి చెప్పండి, నేను చూసుకుంటాను.
అవసరమైతే మీకోసం మీ బాబు కోసం ఎంత దూరమైనా వస్తాను. ఎవరినో లీడర్ని చేయడానికి కాదు. నిన్నే మా వాళ్ళు చెప్పారు. మా అన్నయ్యని చంపిన వాళ్లే మీ అన్నయ్యని చంపారని. వాళ్ల కోసం నేను వెతుకుతున్నా. వాళ్ళు దొరికిన రోజు మనిద్దరం కలిసి వాళ్ళని లేపేద్దాం. ఇంకో విషయం, మీ అన్నయ్య బతికున్నంత వరకు నాకు శత్రువు. అతను పోయాడు, శత్రుత్వం ఓవర్. నాతో నీకెప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా నా ఇంటికి రా, నీకు హెల్ప్ చేస్తా. తప్పకుండా చేస్తా. చూడండి, ఆ శంకర్ గారు అన్నయ్యని చంపినా మనం ఏం చేయలేం పరిస్థితి. ఈ టైంలో కట్, స్కెచ్, ప్లానింగ్ లేకుండా వాడి మీదకి వెళ్తే మనకే ప్రమాదం. ఈ ఊళ్ళో పోలీసులు పొలిటికల్ పార్టీలే కాదు, వాడితో అవసరం ఉన్న ప్రతి వాడు వాడికే సపోర్ట్ గా ఉన్నారు. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం? వాడికి భయపడి గురుదలు పారిపోదామంటావా? ఇప్పుడు మనం వాడి మీదకి వెళ్తే మనం మిగలం. ప్రాణాలతో మిగిలింటేనే కదా పగైనా ప్రతీకారమైన. జయకృష్ణ, ఈ టైంలో మనం ఊరుకుంటే
నేను చెప్పేది వినండి, మనం కొంతకాలం సైలెంట్ ఉండాలి. అవకాశం వచ్చినప్పుడు నా కొడుకుని వాడిని చంపే దమ్ము లేకపోతే పక్కకు తప్పుకో. శివ, నువ్వు ఈ గొడవలో తలదొచ్చుకో, లోపలికెళ్ళు. వాడు చంపితే మాత్రం మనం చావాలా? మనం చంపితే వాడు చావడా? ఆడు దింపుతేనే కత్తి దిగుద్దా? మనం దింపుతే దిగదా? శివ, నువ్వు చిన్నోడివి, ఎందుకురా నీకు ఇవన్నీ? ఏయ్! చంపడానికి చావడానికి చిన్నేంటి పెద్దేంటి? కత్తి ఎవడు పొడిసినా దిగుద్ది. ఈ కళ్ళతో చూశాను అన్నయ్య చావుని. నువ్వు చూసావా? నువ్వు చూసుంటే గుండె రగిలిపోయేది. శివ, వాడెంత డేంజర్ నీకు తెలీదు. దెబ్బ కొడితే మనం తట్టుకోలేము. ఏయ్! ఏయ్! వాడు కొడితే ఎవడైనా పడతాడేమో, అదే నేను కొడితే పడిపోతాడు. చావు భయంతో నువ్వు ఇలాగే ఇంట్లో కూర్చో, నేను మాత్రం కూర్చోను. అన్నయ్యను చంపినోడి చావు కేకతో ఒకరోజు మళ్ళీ బెజవాడ నిద్రలేపి అప్పుడు మీ ముందుకొస్తా. నువ్వు ఒక్కసారి ఊను కాలేజ్ నుంచి 500 మంది వెళ్ళి ఆడింటి మీద పడి ఆడింట్లో దూరి మరీ చంపేస్తాం ఆ శంకర్ గారిని. వాడిని చంపితే వస్తుందిరా? ఆఫ్టర్ ఆల్ ఒక్క రౌడీ చేస్తాడు, రౌడీజం చావదు. పుట్టలో ఉన్న పాముని పుట్టలోనే చంపేస్తే పాము మాత్రమే చేస్తుంది. అదే పుట్టని కెలికి ఆ పాముని బయటికి రప్పించి జనం మధ్యలో రోడ్ల మీద పరిగెట్టించి అదే జనం చూస్తుండగా ఆ పాము పడగ బద్దలు కొట్టి చంపేస్తే పాము చేస్తుంది, అది పుట్టించిన భయం వచ్చేస్తుంది. మా అన్నని చంపేవాడు పెద్ద హీరో అనుకుంటున్నాడు, ముందు వాడి వెన్నులో చావు భయం పుట్టిస్తా. ఆ భయంతో వాడు గజ గజ వణికేలా చేస్తా. అప్పుడు చంపుతాండ్రా వాడిని. ఏంట్రా ఇది? వాడు 6 packs కోసం ట్రైయింగ్ శివ. అది చూడ్డానికే తప్ప తిరిగి కొట్టడానికి పనికిరాదు. రే శివ, బీహార్ నుంచి పార్సల్ వచ్చింది, లోపల పెట్టాను. నెయ్యోసనా? అదేంట్రా, మన బెజవాడలో నెయ్యి తక్కువైనట్టు అక్కడెక్కడో దూరంగా ఉన్న బీహార్ నుంచి పంపించాడా నీకు నెయ్యి? ఓపెన్ చేసి చూడు. నేను చెప్పలా నెయ్యే. లోపల చేయి పెట్టి చూడు. ఇదెందుకురా? అవసరమని నేనే తెప్పించా. మన బెజవాడ బాగా డెవలప్ అయిపోయిందిరా శివ. ఇది అసలే నాటు తుపాకీ, సింగిల్ రౌండ్. ఒక్క రౌండ్ మిస్ అయినా ఆ శంకర్ గడి చేతిలో మనం అయిపోతాం రా శివ. కిరాయి డబ్బుల కోసం కాల్చేవాడు గురికి, కడుపు మండి కాల్చేవాడు గురికి చాలా తేడా ఉంటుందిరా రాజేష్. ఫైరింగే తప్ప మిస్ ఫైరింగ్ అస్సలు ఉండదురా. శివ, మీ పెద్దతను వస్తుందిరా. రే, అది లోపల పెట్టు. ఎలా ఉన్నావు? చాలా కాలం అయింది నిన్ను చూసి. కొంచెం పర్సనల్గా మాట్లాడుకోవాలి. సారీ జయకృష్ణ, మీ అన్న పోయినప్పుడు హైకోర్టులో పనుండి హైదరాబాద్లోనే ఉండిపోయాను, అందుకే క్రిమేషన్కి రాలేకపోయాను. మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఇటు మీకు అటు శంకర్కి అందరికీ బాగా కావలసిన వాడిని కనుక మీతో ఉన్న చనువుతో నీకో విషయం చెప్పి పెడదామని వచ్చాను. ఏంటా విషయం? విషయం అంటే పెద్ద విషయమేమి కాదనుకో. సరే, ఇవన్నీ ఎందుకు, డైరెక్ట్గా పాయింట్కి వస్తాను. మీ తమ్ముడు శివకృష్ణ శంకర్కి కౌంటర్ అయ్యాలని చూస్తున్నట్ట. ఇప్పుడు బెజవాడలో మీరు అనుకుంటున్నట్టుగా అతను చిన్నవాడేం కాదు, చాలా మంది పెద్దవాళ్ళు అతని వెనకాలన్నారు. చూడు జయకృష్ణ, మీ అన్న పోవడంతో శంకర్కు మీకు మధ్య ఉన్న గొడవలన్నీ దాదాపు అయిపోయినట్టే. మళ్ళీ ఈ టైంలో స్కెచ్లు కౌంటర్లు అంటూ పిచ్చి పిచ్చి ప్లాన్లన్నీ వేసి
అతన్ని రెచ్చగొట్టి శివని ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని చెప్పు. ఇప్పుడు ఈ ఫ్యామిలీకి నువ్వే పెద్దవాడివి. అతనికి నువ్వే నచ్చ చెప్పు. రేపు ఎటుపోయి ఎటొచ్చినా శివ అందరికీ దూరం అయిపోతాడు. బాగా చదువుకున్నవాడు. తనకెంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. కొంతకాలం ఈ గొడవలన్నీ మర్చిపోయి కామ్గా ఉండమను. శంకర్ శివజోలికి రాకుండా నేను చూసుకుంటా. శివని జాగ్రత్తగా ఉండమను. ఏమన్నాడు ఆ జయకృష్ణ? నువ్వు చెప్పమన్నట్టే ఆ జయకృష్ణకి చెప్పాను శంకర్. ఠారెత్తిపోయాడు. మళ్ళీ లైఫ్లో వాళ్ళు నీ వైపు కన్నెత్తి చూడరు. మీకు తెలుసా లాయర్ గారు, నాకంటే 10 దమ్ము ధైర్యం ఉన్నోడు ఆ విజయ్ కృష్ణ. నేను అన్ని ఎప్పుడు చూసినా నా మీద నాకే సిక్కేసేది. వాడిలాగా నేనెందుకు పుట్టలేదా అని రోజు వాడు నా కలలోకి వచ్చేవాడు. అలా వాడెప్పుడొచ్చినా ఉనికిపోయేవాడిని. అలాంటి వాడినే లేపేసిన వాడిని వాడి చిన్న తమ్ముడు శివకృష్ణంతో. లైవ్ తీసుకోండి. ఎక్కడి నుంచి వస్తున్నావక్క? ఆ శివ ఇంటి నుంచేనా? అవును. అయితే ఏంటి? ఇలా నువ్వు ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతూ ఉంటే మనకి ఆ శివకి ఏదో సంబంధం ఉంది అనుకుంటారు. ఆ శంకర్ మీ ఆయన్ని చంపినట్టు మా ఆయన్ని కూడా చంపేస్తాడు. అప్పుడు నేను కూడా నీలాగే. జయకృష్ణ, ఏంటి పిచ్చి మాటలు? ఓ లోపలికి. సారీ వదినా, ఇది పిచ్చిది. ఆ శివగాడు చేసే పనులకి నాకేమైనా జరుగుతుందేమని భయపడి చస్తుంది వదినా. వదినా, ఈసారి శివని కలిసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు వదినా. అతన్ని నువ్వనుకున్నట్టు చేతకానివాడు కాదు. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో చెప్పడానికి. చేతనైతే ముందు శివని ఇంటికి తీసుకురా. ఓ అన్నగా ఒప్పించి. ఇప్పుడు అతన్ని ఇంటికి తీసుకొస్తే మనమందరం ఇబ్బందుల్లో పడతాం. నార్మల్, వాడు నీలాగా మధ్యలో వచ్చినాడు కాదే, నా తమ్ముడు. వాడు ఎక్కడున్నాడో డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు. నువ్వు ఎక్కడుండాలో డిసైడ్ చేసుకో. ఆ రోజు నువ్వు ఎందుకలా మాట్లాడేవో అర్థం చేసుకోగలను. అవన్నీ మర్చిపోదాం. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండకూడదు. అన్నయ్య, నేను ఇక్కడ ఉంటే నా ఒక్కడికే డేంజర్. నేను అక్కడికి వస్తే మీ అందరికీ డేంజర్. అది నాకు ఇష్టం లేదు. డేంజర్ మన ఫ్యామిలీ కొత్త ఏం కాదురా. విజయ్ అన్న కత్తి పట్టిన మొదటి రోజే అది మన ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది. అన్నయ్య మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే నాతోరా. అన్నయ్యని చంపిన వాడిని చంపాలని నాకు మాత్రం లేదా? వాళ్ళు నిన్నేమన్నా చేస్తారేమో నేను వెనక్కి తగ్గానే తప్ప భయపడి కాదు. అన్నయ్య ఏ గొడవలకైతే నేను దూరంగా ఉంచాలనుకున్నాడో నువ్వు వాటికే సిద్ధపడ్డాక, శివ నువ్వు ఏం చేయాలనుకుంటే చెయ్యి. నీ వెనక మేము అందరం ఉన్నాం. చచ్చినా బతికినా కలిసే చేద్దాం. పదనాన్న, తీసుకొచ్చాను వదినా. ఏం చెయ్యాలన్నా ఇక్కడే ఉండి చేయి శివ. సరే వదినా. ఏం శంకరు, ఊళ్ళోకా?
చిన్న సెటిల్మెంట్ ఉంది, చూసుకొని వస్తాను సార్. రా చెప్తా. కొన్నాళ్ళు ఈ సెటిల్మెంట్లు అవి ఆపయ్యా బాబు. మీరు అక్కడ ఆగండాయా. ఆ ఆది విష్ణు గడికి తిక్క రేగిందనుకో, మంచి సెంటర్ చూసి నిన్ను ఎన్కౌంటర్ చేసేస్తాడు అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయా. ఎల్లుండి మంత్రి గారు పార్టీ మీటింగ్ అని మన బెజవాడ వస్తున్నాడు. నువ్వు మన అనుకున్న వాళ్ళందరినీ పోగు చేసి పెద్ద ఊరేగింపుగా ఆ మీటింగ్ వచ్చావనుకో, మంత్రి గారు షేక్ అయిపోతాడు. ఆ దెబ్బతో నేను హైదరాబాద్ వెళ్ళి పార్టీ ఆఫీసులో నీ గురించి పెద్ద మ్యాప్ వేస్తా. రమణ గారు, వెళ్తున్నా. శివ, జాగ్రత్త, మిస్ అవ్వకూడదు. నమస్తే మంత్రి గారు. రమణ గారు పంపించారు మిమ్మల్ని కలవమని, అందుకే వచ్చా. బాగుందయ్యా, చాలా బాగుంది. రావణ్ చెప్పాడు, ఫాలోయింగ్ కూడా బాగానే ఉన్నట్టుంది. ఓసారి హైదరాబాద్ పార్టీ ఆఫీసురా, తీరిగ్గా కూర్చుని మాట్లాడుకుందాం. నేను మీటింగ్లో ఉన్నాను, నువ్వు బయలుదేరితే మేము మాట్లాడుకుంటాం. ప్లీజ్. ఏంటి నాన్న వాడిని చంపకుండా వదిలేసావు? అదే డైరెక్ట్ గా గుండెల్లో కాల్చుంటే ఈ పాటికి చచ్చి చరిత్రలో కలిసి ఉండేవాడు నా కొడుకు. మంచి ఛాన్స్ మిస్ చేశావు నాన్న. కావాలని నేనే మిస్ఫైర్ చేశా. ఎందుకు నాన్న? ఇప్పటి వరకు ఏ ఊరు జనాన్ని వాడు భయపెట్టించి పరిగెత్తించాడో అదే ఊరి జనం ముందు వాడు చావు భయంతో పరిగెత్తేలా చేశాను. ఈ అటాక్తో వాడిలో చావు భయం మొదలైంది. ఈ ఊర్లో వాడి రక్తం కళ్ళ చూసేవాడు ఉన్నాడని ఈ పాటికి వాడికి అర్థమై ఉంటుంది. ఈ బెజవాడలో వాడంటే పడని కూర్చోవచ్చా? కూర్చోండి. నా పేరు సాగర్ రాజు, ఇండస్ట్రియలిస్ట్ ని. నిన్ను కలవాలనొచ్చాను బాబు. నాతో నీకేం పని? నీతో నేను ఒంటరిగా మాట్లాడాలి బాబు. ఒంటరిగానే ఉన్నా, మాట్లాడు. చూడు బాబు, ఈ బెజవాడకి సరిగ్గా నీ అంత వయసున్నప్పుడు, నీ వయసులో నేనున్నప్పుడు దేశం కాని దేశం వెళ్ళి రోడ్లు ఊడ్చి కార్లు కడిగి పైసా పైసా కూడబెట్టి తిరిగొచ్చి ఈ బెజవాడలో ఇండస్ట్రీస్ ని స్థాపించాను. డబ్బు సంపాదించాలన్న ఆశతో మాత్రం కాదు, ఈ బెజవాడ మీద నాకున్న పిచ్చి ప్రేమతో. కానీ ఈ బెజవాడ శంకర్ గాడి చేతిలో ఉన్నదని తెలిసాక తట్టుకోలేకపోయాను. చిన్నవాడివైనా ఒక్కడివి, నువ్వు ఒక్కడివే వాడిని ఒంటరిగా ఎదుర్కొన్నావని తెలిసిన తర్వాత నీకు సహాయం చేయాలని వచ్చాను. అడుగు బాబు,
ఆ శంకర్ గాన్ని లేపేయడానికి నీకు ఏం కావాలో అడుగు. నాకున్న అంగబలం, అర్థబలం, ఆర్థిక బలం నువ్వు అడిగిన మరుక్షణం నీ ముందుంటాయి. ఆ శంకర్ గాన్ని లేపేస్తే బెజవాడ మనదవుతుంది. ఏంటే? ఆ శంకర్ గాన్ని లేపేస్తే బెజవాడ మనదవుతుంది బాబు. శంకర్ గాడికి నాకు ఉన్న గొడవ నా పర్సనల్ గొడవ. అది నాకున్న దమ్ముని నమ్ముకుని పెట్టుకున్నాను తప్ప నీలాంటి వాడిచ్చే సొమ్ముని నమ్ముకుని కాదు. ఒక సింహం ఒక చిరుత పులిని వేటాడేటప్పుడు వాటి మధ్యలో అనవసరంగా నీలాంటి కుందేలు దూరితే విసిరే పంజ దెబ్బకి అది కాదు బాబు. నువ్వెవరో, ఎలాంటి వాడివో, నా దగ్గరికి ఎందుకు వచ్చావో నాకు బాగా తెలుసు. శివ, ఈ ఊళ్ళో మాలాంటి ముసలి వాళ్ళని కాదని మీ కుర్రాళ్ళు ఇంకొక్క మాట నువ్వు నాతో మాట్లాడితే నా చేతిలో ఇప్పుడే ఇక్కడే గ్యారంటీగా చేస్తావు. పోరా. వస్తాను బాబు. అన్నా వాడెవడ కాదన్నా, జయకృష్ణ తమ్ముడు శివకృష్ణ అన్న. నన్ను కాల్చింది వాడు అని తెలిసిన తర్వాత కూడా వాడిని వదిలేసి వస్తావా? ఎందుకు లేపలేదు వాడిని? ఇప్పుడు వాడిని అటాక్ చేయడం చాలా కష్టం అన్న. ఆ ఏరియాలో ఆ పరిశ్రమ గారు సెక్యూరిటీతో మొత్తం టైట్ చేసాడన్న. ఆ చుట్టుపక్కల మన వాళ్ళు ఎవరు కనిపించినా కుక్కర్ కాల్చడం కాల్చి పడేస్తున్నారన్న. వాడున్న చోటికి మీరు వెళ్ళలేకపోతే మీకు కావలసిన చోటికి అతన్ని రప్పించచ్చు కదా. ఏమంటారు లాయర్ గారు? గీత, ఇక్కడి నుంచి మనం ఒంటరిగా కలుసుకోవడం వీలవదు. ఏ? ఆ శంకర్ గారి మనుషులు నన్ను చంపాలని ట్రై చేస్తున్నారు. నువ్వు నాతో కలిసి తిరిగితే నీకు డేంజర్. నువ్వు నా పక్కనున్నంత వరకు నాకేం కాదులే, లైట్ తీసుకో. గీత, వాళ్ళు రౌడీలు, పక్కన ఎవరున్నా వదిలిపెట్టరు. చూడు శివ, మా నాన్న పోలీస్ ఆఫీసర్. నాన్న ట్రాన్స్ఫర్ అయిన ప్రతి ఊర్లో చాలా మంది పెద్ద పెద్ద రౌడీల్ని, క్రిమినల్స్ ని చూస్తూ పెరిగాను. అలాంటి వాళ్ళ స్టోరీస్ ని చెప్పి నన్ను భయపెట్టాలని చూడకు. నేనా టైప్ కాదు. అవును, నెక్స్ట్ సిటీలో ఎవరికి స్పాట్ పెట్టావు? స్పాటా? నీకెందుకు? చేసుకోబోయేవాడి హీరోయిజం వచ్చి చూడాలిగా. ఏ చెప్తే అర్థం కాదా నీకు? హలో, ఏంటి? ఏ రాజేష్కి యాక్సిడెంట్ జరిగిందంట, పద. ఆపరేషన్ థియేటర్ ఎక్కడండి? అటు వెళ్ళండి.
శివ అంటూ పొద్దున్న లేచింది మొదలు నీ వెంటే తిరుగుతూ ఉండేవాడు. అలాంటిది అన్యాయంగా నా కొడుకుని చంపేశారే. పరశురామ్, ఇప్పటి వరకు మనం వాడితో ఆడిన ఆట చాలు. ఈ ఆటతో మన చరిత్ర బెజవాడలో నిలిచిపోద్దు. బెజవాడ చరిత్రలో మనమే కలిసిపోతామో తేలిపోవాలి. ఇదిగో నువ్వు అటు చూస్తూ కూర్చోపోతే ఆ శివకృష్ణతో మాట్లాడి కాస్త ఏదో సర్దుబాటు చేయవా బాబు. హే శివకృష్ణ, నీకేమైనా పిచ్చా? ఆ శంకర్ జోలికి వెళ్తే చస్తావు. ముందు నువ్వు చేస్తావు. శివా! బెజవాడ నాదిరా, ముట్టుకుంటే పగిలిపోద్ది. ఆపు! గీత, డాడీ నీకేమన్నా పిచ్చా? చెబితే అర్థం కాదా? ఆ శివకృష్ణ గారితో ప్రేమేంటే? ఏదో ఒక రోజు నాలాంటి వాడి చేతిలో వాడు కుక్క చావాల్సిన వాడే, వాడితో నీకు లవేంటే? పొద్దున్న లెగిస్తే ఇలాంటి వాళ్ళని ఎలా చంపాలని నేను చూస్తుంటే వాడితో నువ్వు తిరుగుతావా? ఏంటి ఆ చూపు? రేపు ఈ పాటికి నీ లగేజ్ సర్దుకుని హైదరాబాద్ లో ఉన్న మీ పిన్నింటికి వెళ్ళకపోతే నీ 2 కాళ్ళు విరగొడతాను. గీత, ఒక పోలీసుగా నేను నీ ప్రేమను ఆపితే అది చట్ట విరుద్ధం. అదే పని తండ్రిగా చేస్తే అది చట్ట సమ్మతం. సరేలేవా, చెప్పావు కదా, ఏదో ఒకటి చెయ్యి. చూడమ్మా రమణ, ఇంకెప్పుడు ఇలాంటి సాగుబేరాలు నా దగ్గర తీసుకురా బాగు. ఫోన్ పెట్టు. అడ్డడ్డడ్డడ్డడ్డడ్డి పట్టుమని 25 ఏళ్ళు లేవయ్యా బొడ్డోడికి. నీ ఒంటో బుల్లెట్ దింపి పబ్లిక్ ముందు కుక్కని జరిగినట్టు జరుగుకుంటూ వచ్చాడయ్యా. అది చూసిన మినిస్టరు ఈ నీడే కాపాడుకోలేడు, ఇంకా పార్టీని ఏం కాపాడుతాడని హైకమాండ్ దగ్గరికి వెళ్ళి పెద్ద మ్యాప్ వేశాడు. రేయ్ దాబి లోపలికి వెళ్ళు. పోనీ శివగాడి ఇంతటితో ఏమన్నా ఆగుతాడా అనుకుంటే, మళ్ళీ బెదవాళ్ళలో ఎవడన్నా రౌడీగా పుట్టాలనుకుంటే చాలు ఆడికి వణుకు పుడి సచ్చే లెవెల్లో రోజుకోళ్ళు లేపేస్తున్నాడు. ఏమైనా పబ్లిక్ లో నిన్న టచ్ చేసి పెద్ద మగాడైపోయాడయ్యా. నేనే యదవని కాదు, అర్థమైందా? వాడు ఎప్పుడు బయటికి వస్తాడు, ఎంతమందితో వస్తాడు, ఎవరిని లేపేస్తాడు, ఏ సెంటర్లో స్కెచ్ చేస్తాడు, ఇలాంటి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా నాకు దొరకనివ్వడం లేదు. వాడు మామూలోడు కాదు సార్. నా మనుషుల్ని చాలా మందిని పెట్టాను సార్ వాడి వెనక. నాకు వాడి మూవ్మెంట్ గురించి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా సార్, మీతో ఓ విషయం అర్జెంటుగా చెప్పేద్దామని వచ్చాను సార్. ఏంటా విషయం? సార్, మీ మీద మన 1 టౌన్ స్టేషన్లో కేసు బుక్ అయింది సార్. కేసా? నా మీద? ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు? మీ అమ్మాయే సార్. మా అమ్మాయి నా మీద కేసు పెట్టవేంటి? అసాల్ట్ 506, 509 సెక్షన్స్ ప్రకారం మీరు తనని తన బాయ్ ఫ్రెండ్తో కలవనివ్వడం లేదని, తను మేజర్నని, తన బర్త్ రేట్కి మీరు అడ్డొస్తున్నారని, ఊరి నుంచి తనని వెళ్ళగొట్టాలని చూస్తున్నారని, కాళ్ళు విరగొడతానని బెదిరిస్తున్నారని కేస్ షీట్లో మెన్షన్ చేశారు సార్ మీ అమ్మాయి. ఎఫ్ఐఆర్ బుక్ చేసావా? ఇంకా చేయలేదు సార్. గీత, ఏంటి గొడవ? నేనేం గొడవ చేయట్లేదు, కేసు పెడుతున్నానంతే. ఆ రౌడీ గారితో తిరగొద్దంటే నా మీద కేసు పెడతావా? నీకేమైనా పిచ్చా? నాకు నచ్చిన వాడిని ప్రేమించడం మీ దృష్టిలో పిచ్చే అయితే నాకు పిచ్చే.
అరే ఆ శివగాడు రౌడీ అని చెప్తుంటే నీ బుర్రకెక్కట్లేదా? మీ దృష్టిలో శివేంటో నాకు అనవసరం, అతని గతం ఏంటో అస్సలు అనవసరం. ఈ ఊరి దృష్టిలో, మీ దృష్టిలో శివ గురించి ఎవరేమనుకున్నా నాకు పరమ శుద్ధ అనవసరం. నేను నీ మీద యాక్షన్ తీసుకోక మునిపే కేసు విత్డ్రా చేసుకుని ఇంటికి పద. ఏ నేనేమన్నా క్రిమినల్ అనుకున్నావా నీ ఇష్టం వచ్చిన యాక్షన్ తీసుకోవడానికి? నచ్చినోడిని ప్రేమించడం, ఆ నచ్చినోడితో కలిసి బతకడం నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. శివ ఎక్కడుంటే నేను అక్కడే. డాడీ, ఇదిగో మీ ఇంటి కీస్. ఆ బాబీ గార్డ్ బ్యాచ్ మీద ఒక కన్నేసి ఉంచు. అక్క, ఓ పెళ్లి కాని అమ్మాయి మీ ఇంట్లో మీ అందరితో కలిసి ఉంటే మీకేమన్నా ప్రాబ్లమా? అలాంటిదేం లేదు గీత, నువ్వు హ్యాపీగా మాతో కలిసి ఉండొచ్చు. చిన్నబాబు గారు, మీకేమన్నా ప్రాబ్లమా? అబ్బే నాకేం ప్రాబ్లం, హ్యాపీగా ఉండొచ్చు. మీ రౌడీ గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఫిక్స్ అక్క, ఇక్కడే ఉంటా. ఏంటా లుక్కు? కొత్తగా వచ్చిన ప్రతి సినిమా టికెట్స్ అడిగి నిన్ను ఇబ్బంది పెడతానని భయమా? నీ మీదొట్టు, నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టను. గోపి, ఈ రేంజ్ ఏంటి, ఈ కార్ ఏంటి? నువ్వే అన్నావు కదరా ఆ, స్కూటరో కారో కొనకపోయావని, అందుకే కారు కొన్నా. మరి ఈ సెక్యూరిటీ ఏంటి? సెక్యూరిటీ నాకు కాదురా, నా బ్రెయిన్ లో ఉన్న స్కెచ్లకి. దానికి ఎందుకు ఖర్చు ఎందుకు గోపి? హెల్మెట్ పెట్టుకోవచ్చు కదా. చూకరిస్తే చంపేస్తాం అన్నా. సరేగానన్నా, ఎంత రేంజ్ ఏంటన్నా? విజయకృష్ణ గారిని లేపించిన తర్వాత నా రేంజ్ ఎక్కడికో పోయిందిరా. విజయకృష్ణ లేపేసింది నువ్వా? ఆగండ్రా, వాడు విన్నాడు గాని చూడలేదురా. కూల్ డౌన్, కూల్ డౌన్. అరే క్యారీ బ్యాగ్, విజయకృష్ణే కాదురా, ఫ్యూచర్ లో బెజవాడలో ఏ పెద్ద తలకాయ లేచిపోయింది ఆ మర్డర్ కి వెనకాల స్కెచ్ చేసేది నేనేరా. అండర్స్టాండ్? నడు. ఎక్కడికి? శంకర్ అన్న తీసుకురమ్మన్నాడు రా. శంకరుడే కాదు, యముడు పంపిన కింకరుడైనా ఎవరినన్నా తీసుకెళ్లాలంటే నా దగ్గరకు వచ్చి స్కెచ్ చేయించుకోవాలి తప్ప నేను రాను. మర్యాదగా వస్తావా రావా? రాను రాను, కుదరదు. అసలు ఏమనుకుంటున్నారా మీరు? నాతో స్కెచ్ చేయించుకోవాలంటే నా దగ్గరికి రావాలి, బతివిలాడుకోవాలి, బామాలుకోవాలి, అవసరమైతే కాళ్ళు లేకపోతే గడ్డం పట్టుకుని బతివిలాడుకోవాలి. అంతేగాని కొట్టే తీసుకొచ్చేస్తారా? రేయ్ గోపి, స్కెచ్ గోపి, స్కెచ్ తీశారంటే పుచ్చలు లేచిపోతాయి. ఎంత ధైర్యం ఉంటే నన్ను టచ్ చేస్తారా? నా కెపాసిటీ తెలుసా? ఆ కాళీగాడి మర్డర్ కి స్కెచ్ చేసింది నేనేరా. ఆ విజయకృష్ణ గాడి మర్డర్ స్కెచ్ కూడా దగ్గరుండి ఎగ్జిక్యూట్ చేయించింది నేనేరా. యునో, ఈ బెజవాడలో శివకృష్ణ గాడి చేసే ప్రతి మర్డర్ కి వెనకాల స్కెచ్ చేసేది నేనేరా, దగ్గరుండి ఎగ్జిక్యూట్ చేసేది కూడా నేనేరా. వాడుకోండిరా, నా టాలెంట్ వాడుకోండి. నాలాంటి మేధావి పుట్టటం ఏనాడో బెజవాడ చేసుకున్న అదృష్టం రా. నన్ను ఎగ్జైట్ చేయండి, ఇన్స్పైర్ చేయండి, నా చేత స్కెచ్ చేయించుకోండిరా. అంతేగాని నన్ను కొడతారా? యూ రేయ్, సార్కి స్కెచ్ పేపరు తీసుకురా. అక్కర్లేదు, పేపర్ చాలు. మా స్కెచ్లు మాకున్నాయి. నా మనుషుల్ని ఆ శివగాడు ఎలా లేపబోతున్నాడు స్కెచ్ గీసి చూపించు గోపి. నో, గన్ చూపిస్తావేంటి? ఎందుకు గెయ్యాం? గేస్తాం. ఇది పోరంకి రోడ్డు. శివకృష్ణ మనుషులు ఒకడిని తరుముకుంటూ వస్తుంటారు. వాడు పరిగెడుతున్నాడు, వాళ్ళు తరుగుతున్నారు. కరెక్ట్ గా సెంటర్కి వచ్చి ఆగాడు. వాడు పరిగెడుతున్నాడు, వెనక నుంచి ఇంకో బ్యాచ్ వచ్చి కసక్కన పొడిచారు. తర్వాత ఇంకో బ్యాచ్ వచ్చారు. అందరూ కత్తులు తీసుకొని తరుగుతున్నారు. ఈ పక్కకెళ్ళాడు, కింద పడిపోయాడు.
వెంటనే శివకృష్ణ టక్క టక్క మన ఇంటి గొడ్డలు అందుకున్నాడు. కసక్కని దూకాడు. వాడు గిలగిలా కొట్టుకుంటూ స్పాట్ లోనే చచ్చిపోయాడు. ఎలా ఉంది నా స్కెచ్? సార్ మా నోటి శివకృష్ణ మనుషులు పవర్ క్రౌడ్ లో వేసేశారు సార్. ఇల్లేస్తున్నాడేంటి? గోపి గారు, ఇప్పటి వరకు మీ గురించి చాలా విన్నా. థ్యాంక్స్ ఎలా. ఇప్పుడే చూసా. థ్యాంక్ యూ సార్. మీకు చాలా టాలెంట్ ఉంది. రియలీ? మీతో కొంచెం మాట్లాడాలి. రండి లోపలికి. లోపలికి ఎందుకులేండి, ఫేస్ టు ఫేస్ ఇక్కడే మాట్లాడుకుందాం. స్కెచ్లు ఇప్పుడు లోపలి డిస్కస్ చెయ్యాలి. ఇజ్ ఇట్? రండి. ఇంకెవరు రారండి? భయపడద్దు, రండి. ఇద్దరం వెళ్తామా? తెలుసా, ఆ శివగాడు కమిషనర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాడట. ఆ పెళ్లి సంగతి మనకెందుకు కానీ ముందు ఆడి పెళ్లి చేయాలరా మనం. చెయ్యాలంటే ఆడు దొరకాలి కదరా. శంకర్ గారి మనుషుల్ని వచ్చి కొత్తుకోసిన తర్వాత వాడి పవర్ బాగా పెరిగిపోయిందిరా. ఎప్పుడు ఆడి చుట్టుపక్కల మనుషులు ఉంటానే ఉంటున్నారు. వాడు ఒంటరిగా దొరికే ఛాన్స్ కోసం మన ఎత్తుకాలి. అవసరం లేదు, నేనే వెతుక్కుంటూ వచ్చా ఒంటరిగా. లేదమ్మా, మిమ్మల్ని అంత ఈజీగా గన్తో చంపే సీన్ లేదు. దొరికితే చంపుతారో నిన్ను. ఎక్కడ దొరుకుతావు? ఏంట్రా ఏంట్రా ఈ ఆవేశం? రాజకీయాల్లో ఇంత ఆవేశం మనకి రాదని నీకు ఎన్నిసార్లు చెప్తావాలరా? అసలు నిన్ను 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 నమ్ముకుని జిల్లా రాజకీయాల్లోకి వచ్చినందుకు నేను చెట్టుగా ఉన్నాను రా. మనిషివా పశువా? చూడు శివ, గీత వాళ్ళ నాన్న మీద కోపంతో మన ఇంటికి వచ్చిన ఎంత చెడ్డ ఆయన తన తండ్రి. పెళ్ళి అనేది అందరి సంతోషానికి సంబంధించిన విషయం. అప్పుడే దానికి ఒక అర్థం ఉంటుంది. కమిషనర్ నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. అది జరిగే పనేనా? ఆయనకి మనకి పర్సనల్ గొడవలు ఏం లేవురా. మన మీద ఆయనకి కొన్ని అపోహలు ఉన్నాయి. మాట్లాడడంలో తప్పులేదు కదా. థ్యాంక్స్ అనయ్య. నీకు నాకు మధ్య థ్యాంక్స్ ఏంట్రా? వయసులో చిన్నవాడివైనా మన కుటుంబానికి మన వాళ్ళకి చాలా చేసావు. అది నీకు తెలుసు, నాకు తెలుసు. అనయ్య,
వినోదిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని చేస్తునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే. ఈ శివకృష్ణ ఆకాశం నుంచి ఊడిపడిన మహాశక్తి కాదు. మనలాగే మన మధ్య మనతో పాటు తిరిగిన ఒక మామూలు మనిషి. ఏ వ్యవస్థ అయినా గతి తప్పినప్పుడు లేదా కొంతమంది తమ స్వార్థం కోసం ఆ వ్యవస్థను గతి తప్పించినప్పుడు ఆ గతి తప్పిన వ్యవస్థ తనను తాను తిరిగి సరి చేసుకోవడానికి పుట్టించే కొన్ని అపార శక్తుల్లో ఒక శక్తికి ప్రతిరూపమే ఈ శివకృష్ణ. ఈ అపార శక్తికి మీరు మనసొప్పి మనిషి అని పేరు పెడితే ఇతను మనిషి కాదు, ఇతను రౌడీ అని మీరంటే ఇతను రౌడీ.